ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, మనం ప్రయాసపడకుండా ఏది కూడా అవకాశము దొరకడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును. మనం ఎప్పుడు ధైర్యం కోల్పోతాము? ఒక మనిషి ధైర్యం ఎక్కడ కోల్పోతున్నాడు? ఎందుకు భయము అన్న మాట వచ్చింది? ఆలోచించండి. అసలు భయం ఫస్ట్ ఎక్కడ పుట్టింది? అది ఆదాము అవ్వలు భయపడి ఆ అంజూరపు చెట్టు మొదలు వాళ్ళు దాక్కుంటున్నారు. వాళ్ళు ఎవరు దాక్కోమన్నారు? అసలు దాక్కోవడం ఏంటి? ఉదయకాలము సంధ్యాకాలము ఆయన వచ్చి దేవాది దేవుడు, గుర్తుపెట్టుకోండి, దేవాది దేవుడు మనుషులతో, ఒక మనిషితో మాట్లాడినంత క్లోజ్గా మాట్లాడే అనుభవంలో ఉండాల్సిన ఆదాము అవ్వలు భయపడుతున్నారు. అంటే ఏమైంది? దేవుడికి విరుద్ధమైన కార్యం జరిగింది. దేవుడు విరుద్ధమైన కార్యం జరిగింది. సో దేవుడు విరుద్ధమైన కార్యం చేసాం కూడా మనం భయపడుతున్నాం. దేవుడు విరుద్ధమైన కార్యం జరిగింది కూడా మీరు భయపడుతున్నారు. సో మనం ఏం చేయాలి? మొదట ప్రభువా దీవించనే ముందు మనం ఏవైతే కార్యం చేస్తో దాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే దేవుడు ఒక కార్యాలు మనం చూడలేమండి. ఏలియా ఆ బయలు ప్రవక్తలందరినీ కూడా కొండమంది తీసుకుని వచ్చి వారందరూ కూడా పగలంతా కూడా కేకలు వేసి అరుపులు అరిచి అక్కడ ఏలియా మాట్లాడతాడు, నీ దేవుడు నిజమైన దేవుడైతే మీ బలి పెట్టండి, ప్రార్థన చేయండి, పైనుంచి ఎవరైతే అగ్ని దిగి వచ్చి ఆ బలిని కాలుస్తాడో వారి దేవుడే నిజమైన దేవుడు, గొప్ప దేవుడు అని మాట్లాడతాడు. మీరు చేయాల్సిన ప్రయాసం మీరు చేయండి, నేను చేయాల్సింది నేను చేస్తాను. సో అక్కడ వారు దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా వారు ప్రయాసపడ్డారు. ఎక్కడ ఏమీ కూడా జరగలేదు. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఏలియా సమయం వచ్చినప్పుడు ఏలియా ఏం చేశాడంటే, మొత్తం అక్కడ అద్భుతం జరిగే ముందు ప్రార్థన చేశాడు, అగ్ని దిగి వచ్చింది, దహన బలి కాల్చివేసింది. ఇక్కడ కాల్చబడ్డానికి అద్భుతం జరగడం కారణం ఏంటంటే, మొదట ఏలియా తన ప్రార్థన లేకపోతే ఆ బలిపీఠాన్ని సరిచేశాడు. ఆ పడిపోయిన బలిపీఠాన్ని సరిగా నిలబెట్టాడు. పొలంలో కర్రలు అవన్నీ కూడా సరిగ్గా పేర్చాడు. ఆ చుట్టూ ఒక కాలవలాగా తవ్వాడు. ఆ బలిపీఠం చుట్టూ గంధకం పోయమన్నాడు. బలిని తీసుకొచ్చాడు, కొత్తగా బలిని తీసుకొచ్చి దాని దగ్గర పెట్టారు. సరి చేశాడు. ఫస్ట్ అక్కడ దేవుడు అద్భుతం జరిగే ముందు ప్రభు ఏం చేస్తాడు? సరి చేస్తాడు. సరి చేసుకోవాలి. మనం సరి చేసుకోకుండా మన అద్భుతం కోసం ఎదురు చూడడం అనేది ఫూలిష్నెస్, వెర్రితనం. వెర్రితనము, స్వార్థము కూడా. స్వార్థం అది. సో మనం ఏం చేయాలి? సరి చేయబడుతున్నామా లేదా అనే విషయాన్ని మనం చూసుకోవాలి. సో ఎప్పుడైతే అక్కడ సరి చేయబడాడో ఏలియా ప్రార్థించగానే వెంటనే పెళ్ళమంటూ ఆ శబ్దంతో అగ్ని అక్కడ కురిసి అక్కడున్న గంధకం అంతా కూడా కాల్చివేయింది. అక్కడ ఉన్న బయలు ప్రవక్తలు కావచ్చు, లేకపోతే దేవుడు విరోధులు కావచ్చు, వారందరూ కూడా యెహోవాయే దేవుడు గానాలు చేశారు, కేకలు వేశారు. వారందరూ కూడా అరుపులు అరిచారు. ఒక వ్యక్తి సరి చేసుకుంటే, అక్కడ సరిదిద్దు పడితే దేవుడు ఘనమైన కార్యాలు జరుగుతాయి. అందరికీ ఉంటుంది అద్భుతం జరగాలి, అందరికీ ఉంటుంది మేలు జరగాలి, అందరికీ ఉంటుంది. ప్రయాసపడుతుంటాం, పరుగులు పెడుతుంటాం. ఇక్కడ మార్పు లేకుండా మనం ఎక్కడ పరిగెట్టిన ఉపయోగం ఉండదు. మందిరం ఎక్కడ ఉండాలి? ఇక్కడ మార్పు కలగాలి.